Unit called as Communication Standards and RTOS. So, in the first unit, we have learned about what is an embedded system, what is the definition of embedded system, what is the difference between normal system, computer system and embedded system, and we learned about components of embedded system, types of embedded system, and block diagram of typical embedded system, and difference between von Neumann Harvard and difference between architecture, system architecture, RISC architecture, and last core process of embedded system, and last topic firmware, the advantage of firmware. So we got this. What is an idea of embedded system? Okay, what చెప్పాలంటే ఏమని చెప్తారు? What is the definition of embedded system? It's a complete system intended. The purpose of the system is to perform a specific task. The system includes everything: input, output, processing, everything that comes under a system. So any device with all the components are combined to do a task is called as embedded system. Is it clear? So now in this unit, what are the different protocols that are used in embedded system communication, and what is the operating system we use in embedded operating system? That's what we will study. So first definition lo ikkada two parts in divided ide: communication protocols. I think meeku ikkada computer networks lo chestuntaru. Protocols madam start chesara. Okay, in simple, what is a protocol means? It's a rule that to be followed. It is rule that to be followed. Like మన కాలేజ్ ఉంది, ఆ కాలేజ్ మనం ఒక రూల్ ఫాలో అవుతాం. 9:30కి టైం టేబుల్, స్కూల్ కాలేజ్ స్టార్ట్ అవుతుంది, 9:30కి రావాలి. టైం టేబుల్ ఉంటుంది, ఎవ్రీ 50 minutes క్లాస్ షిఫ్ట్ అవుతుంది, లంచ్ బ్రేక్ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది. వీ హ్యావ్ సర్టెన్ టైం టేబుల్ టు బీ ఫాలోడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద వర్క్ డన్. అంటే మీ ఎడ్యుకేషన్ అనేది జరగాలి అంటే ఒక టైం టేబుల్ వేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారం ఫాలో అవుతాం. అలాగే ఒక రెండు కంప్యూటర్స్ ఉన్నప్పుడు అవి కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక రూల్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాట్ టు బీ ఫాలోడ్. That rules are called as protocol. Protocol. In simple, it is set of rules to be followed. Are protocol and rules to be followed. And that too, in a communication, it is very essential to follow a protocol. మనం మాట్లాడుకునేటప్పుడు కానీ ఏదప్పుడు కానీ కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు ప్రోటోకాల్ అనేది కంపల్సరీ కావాలి. ఇప్పుడు ఒక కాలేజ్ ఎక్కడో సమ్వేర్ యూ వెల్, నువ్వు ఎక్కడికో వెళ్ళాం మాట్లాడడానికి, అక్కడ డీసెంట్గా బిహేవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్కి వెళ్ళాము, అక్కడికి వెళ్ళి సో డాక్టర్ వచ్చారా లేదా, ఎంత టైం పడుతుంది, ఇట్లా మాట్లాడా. అక్కడికి వెళ్ళి క్రికెట్ ఆడదామా లేదా, ఇట్లా మాట్లాడలేవు కదా. అదర్ దెన్ అంటే అక్కడ ఏం మాట్లాడాలి అది కాకుండా వేరేది మాట్లాడలేవు కదా. సో అలా కాకుండా అంటే అక్కడికి వెళ్తే ఎలా బిహేవ్ చేయాలి అని ముందే ట్రైనింగ్ ఇవ్వడానికి వీ కాల్ ఇట్ ప్రోటోకాల్. హ్యూమన్ బీయింగ్స్కి మనం కమ్యూనికేట్ అప్పుడు ఏ రూల్స్ ఉంటాయో కంప్యూటర్స్ కూడా అంతే. ఇప్పుడు ఒక కంప్యూటర్ ఇలా ఉందనుకో, ఇప్పుడు ఒక వైర్ కనెక్ట్ చేస్తుంది, ఈ వైర్ ఓకే జస్ట్ ఒక ల్యాండ్ వైర్ కనెక్ట్ చేశారు. అండ్ ఈ కంప్యూటర్ దీంతో మాట్లాడాలి అంటే హౌ టు సెండ్ ద డేటా, అంటే ఎలా పంపిస్తే అది రిసీవ్ చేసుకొని ఎలా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్లీ వీ కనెక్టెడ్ ఏ ల్యాండ్ కనెక్షన్ బిట్వీన్ టూ కంప్యూటర్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ కమ్యూనికేటెడ్. రెండు మాట్లాడుకోవాలని పెట్టాము. మాట్లాడుకోవడం అంటే మన ఉద్దేశంలో ఏంటి? యూజువల్గా ఇక్కడ ఉన్న డేటా ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఇక్కడ ఉన్న డేటా ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి. దట్స్ ఇట్. లైక్ మన మొబైల్లో వాట్సాప్లో చాట్ చేస్తున్నట్టు, నువ్వు డేటా పంపిస్తే అక్కడ డేటా వస్తుంది, రిప్లై వస్తుంది అట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాండ్ కనెక్ట్ చేసి ఇప్పుడు నెట్ డేటా పంపించినప్పుడు ఇది రిసీవ్ చేసుకొని రిప్లై ఇవ్వకపోతే ఈ పరిస్థితి ఏంటి అంటే ఫస్ట్ ఒకటి చేరిందా లేదా ఎక్కడ తెలుస్తుంది వీడికి? మీ వాట్సాప్ కాన్సెప్ట్లో చెప్పాలంటే డబుల్ టిక్ పడితే చేరిందని, అంటే అక్కడి నుంచి మనకి మెసేజ్ డబుల్ టిక్ పడింది అనేది ఏదో ఇన్ఫర్మేషన్ వస్తేనే కదా మనకు తెలిసింది. లేకపోతే వాడికి వెళ్ళింది లేదని మనకి ఎక్కడ తెలుస్తుంది? అర్థం నేను చెప్పాను. సో వెళ్ళింది లేదనేది ఎక్కడ తెలుస్తుంది? తెలియదు. సో అప్పుడు అందుకని ఏమంటారంటే మనుషులు పక్కన పెట్టండి, ఒక్కొక్కడు ఒక వెరైటీ ఉంటాడు, ఒక రిప్లై ఇస్తాడు, ఒక రిప్లై ఇవ్వడు. బట్ కంప్యూటర్స్లో మటుకు ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి. అంటే వీడికి మెసేజ్ చేరిందా లేదా చెప్పాలి. దిస్ కమ్స్ అండర్ రిక్వెస్ట్ రెస్పాన్స్ కాన్సెప్ట్. అంటే వీడు రిక్వెస్ట్ ఇస్తే దానికి నువ్వు రెస్పాండ్ అవుతాయనే కమ్యూనికేషన్ పాసిబుల్ అవుతుంది. అలా రూల్స్ పెట్టేసారు అలాగే. అంటే సో ఎనీ వైర్ నువ్వు కంప్యూటర్ దాన్ని పెట్టిన, ఇప్పుడు నువ్వు ఒక నీ మొబైల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్ కనెక్ట్ చేశాడు, డేటా ఫోటోలు పంపించుకుందాం ఫర్ ఎగ్జాంపుల్.
కాసేపు అయ్యాక ఒకవేళ మొబైల్ డిటెక్ట్ అయిందో లేదో నీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది, ఇట్స్ నాట్ కనెక్టెడ్ ప్రాపర్లీ వస్తుందా, ఆర్ యూఎస్బీ ఈజ్ ఎనేబుల్డ్ కింద మొబైల్లో వస్తుంది. కనెక్ట్ అయిందా లేదా, వస్తుందా లేదా, నీ మొబైల్ ఇప్పుడు ఒక రిప్లై వస్తుందా లేదా, ఇట్ కనెక్టెడ్ టు ద కంప్యూటర్, యూఎస్బీ క్యా ఛార్జింగ్ కా డేటా ట్రాన్స్ఫర్ కానీ ఒక పాపప్ వస్తుందా లేదా, పాపప్ చూడడానికి నువ్వు పెట్టావా లేదా ఎక్కడ తెలుస్తుంది ఆ కనెక్షన్ అయిపోయిందా లేదా, ఒక మెసేజ్ వస్తుందా లేదా. సో దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్, దట్ ఈస్ కాల్డ్ ప్రోటోకాల్. అంటే పెట్టిన వెంటనే యూ నీడ్ ఏ రిప్లై రావాలి. కనెక్ట్ అవ్వలేదనుకో, సరిగ్గా కనెక్ట్ అవ్వలేదని చెప్పాలి, ఏదో చెప్తేనే కదా వాట్ టు డూ నెక్స్ట్ అనేది తెలుస్తుంది. సో దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ ఇస్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ టు బి ఫాలోడ్ ఇన్ ఏ కమ్యూనికేషన్ ఇన్ ఏ కంప్యూటర్స్. కంప్యూటర్స్లో కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఉన్నప్పుడు మన ఎంబెడెడ్ సిస్టమ్స్ ప్రోటోకాల్ ఉండవా, ఉండవా. ఇక్కడ కెమెరా లేదా, ఇక్కడ ల్యాండ్ వైర్ లేదా, ఇది ల్యాండ్ వైర్ తీసుకెళ్ళి ఒక ఎంబెడెడ్ సిస్టమ్ ప్రాసెసర్ కనెక్ట్ చేసి ఉందామా. సో డేటా రాకపోతే ఎంబెడెడ్ సిస్టమ్ ఏం చేయాలో చెప్తామా లేదా. ఇప్పుడు ఇక్కడ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే మనం వద్దు, ఇక్కడ CPU తీసుకుందాం, దీనికి ఒక కెమెరా ఉంది, ఇక్కడ కెమెరా ఇక్కడ పెట్టాం, ఇది మిమ్మల్ని చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మిమ్మల్ని ఫోటో తీసుకుని ఈ డేటా తీసుకుని ఈ CPU ఇచ్చి ఈ CPU నుంచి మళ్ళీ ఇక్కడ మానిటరింగ్ ఇస్తుంది, మానిటరింగ్ ఇక్కడ ఇస్తుంది. ఇప్పుడు ఈ కెమెరా ఈజ్ నాట్ ఏబుల్ టు సెన్స్, మిమ్మల్ని ఐడెంటిఫై చేయలేకపోతుంది కెమెరా. యూజువల్గా అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా మిమ్మల్ని ఐడెంటిఫై చేయలేదు అనుకుందాం, అప్పుడు ఆ మెసేజ్ దీనికి తెలియాలి లేదా, తెలియదు కదా. సో ఆ తెలియాలి అనేది అంటే అది ఎవరు చెప్పాలి, ఇది చెప్పాలి, అది దీనికి తెలియదేటలు లేవు. మెమరీ ప్రాసెసర్ ఎవరి దగ్గర ఉంటుందో, వాటి ప్రాసెసర్ ఎక్కడ ఉంటుందో దానికే మెమరీ ఉంటుంది, ప్రాసెసింగ్ చేయగలరు. ఇది చెప్పలేదు, నా దగ్గర ఫోటోలు రావట్లేదు అని చెప్పలేదు. ఆ టాలెంట్ ఎవరికంటే దీనికే ఉంటుంది, అర్థం. సో అప్పుడు ఇదేం చేస్తుందంటే దీన్ని క్వశ్చన్ అడుగుతుంది, డేటా వస్తుందా లేదా, ఇది రిప్లై ఇస్తుంది, డేటా రావట్లేదు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఇక్కడ డిస్ప్లే చేస్తారు, డేటా కెమెరా ఈజ్ నాట్ వర్కింగ్ అని డిస్ప్లే చేస్తారు. అంటే ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ విల్ బి డన్ హియర్. మన కాలేజ్ లాగా తీసుకుంటారు, ఇప్పుడు మన క్లాస్ రూమ్ నేను ఫైనల్ ఇయర్ ఇట్లా 2-3 క్లాస్ రూమ్స్ కనెక్ట్ అయినాయి ఈసీ డిపార్ట్మెంట్, 4 ఇక్కడ మనకి హెడ్ ఉంటారు. సో క్లాస్ జరుగుతుందని అనుకుంటూ ఉంటాడు యూజువల్గా, ఒక క్లాస్ జరగట్లేదు అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్. సో యూజువల్గా ఏంటి, దీనికి కానీ తెలియదు ధైర్యం ఉంది, ఇదే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, సార్ మా క్లాస్ రన్ అవ్వట్లేదు, వేరే క్లాస్ చెప్పండి సార్, అరేంజ్ చేయండి. ఆ ప్రాబ్లమ్ ఇక్కడ ఇది తీసుకెళ్ళి నెక్స్ట్ ప్రిన్సిపల్ లెవెల్కి ఇస్తారు, అది మీకు చూపిస్తారు. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ ఎనఫ్, అంటే మీరు ఎవరు చెప్పట్లేదు, క్లాస్ రన్ అవ్వట్లేదు విషయం ఆయన చెప్పట్లేదు అనుకున్నాం, అప్పుడు ఎలా తెలుస్తుంది దీనికి, ఎలా తెలుస్తుంది. ఈయన వచ్చి క్వశ్చన్ అడగాలి, అసలు ఏం జరుగుతుంది. either communication has to be from this side. If there is no communication from this side, everything you need to control చేసేవారు CPU has to ask this question, జరుగుతున్నదా, జరగట్లేదు, ఓకే జరగట్లేదు అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా డిస్ప్లే చేస్తారు. సో అంటే ఇప్పుడు మీకు ఆప్షన్ ఉందా లేదా, అడగాలా లేదా అని. బట్ కంప్యూటర్స్లో అలా ఉంటుంది, అడగాలా లేదా అని ఆప్షన్ ఉంటుంది, కంపల్సరీ అడుగుతూనే ఉండాలి క్లాస్ రన్ అవుతుందా లేదా. బికాజ్ ఇది కంప్యూటర్, ఇట్ విల్ కీప్ ఆన్ సెండింగ్ రిక్వెస్ట్, డేటా వస్తుందా లేదా, డేటా వస్తుందా లేదా, డేటా వస్తుంది. వచ్చినప్పుడు ఓకే క్లాస్ రన్ అవుతుందా లేదా, క్లాస్ రన్ అవుతుందా, రానప్పుడు ఏం చేయాలో చెప్తుంది. అర్థం. అంటే మనిషికి ఏంటంటే బయాసింగ్ ఉంటుంది, ఒకసారి చేయొచ్చు ఒకసారి చేయకపోవచ్చు. బట్ కంప్యూటర్ అలా కాదు, ఎవ్రీ టైం కమ్యూనికేషన్లో ఉంటుంది. అలా ఉండాలి అని ఎవరు చెప్పారు దానికి, ప్రోటోకాల్. ఎవ్రీథింగ్ ఒక కంప్యూటర్ ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నామంటే అది కమ్యూనికేషన్లోకి వెళ్ళడానికి సో వాట్ టు బి ఫాలోడ్ అంటే ప్రోటోకాల్. అంటే ఏంటి ప్రోటోకాల్ మీకు అర్థమైంది? సింపుల్గా సెట్ ఆఫ్ రూల్స్ టు బి ఫాలోడ్. సార్ నేను రాశాను సార్, ఫాలో అవ్వట్లేదు నా కంప్యూటర్, అప్పుడు ఏం చేస్తాం? కంప్యూటర్ రాశాను సార్ అయినా అది ఫాలో అవ్వట్లేదు అని రాసేవాడే ఆ రూల్ సరిగ్గా రాలేదు సార్ అంటే అప్పుడు ఇట్ వోంట్ బి ఇన్ కమ్యూనికేషన్. అంటే నీ మొబైల్కి ల్యాండ్ వైర్ పెట్టావు, ల్యాండ్ యూఎస్బీ కేబుల్ అది తీసుకెళ్ళి కంప్యూటర్కి పెట్టావు, డేటా ఈ నుంచి పంపిస్తాను. కంప్యూటర్కి దీనికి ముందే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, ఈ ప్రోటోకాల్ పంపిస్తే నేను డేటా తీసుకొని నీకు సెల్ ఫోన్ కంప్యూటర్లో ఫోటోగా చూపిస్తాను, వీడియో నేను అలా పంపడం వేరే విధంగా పంపిస్తాను అంటే అప్పుడు ఏమవుతుంది? కమ్యూనికేషన్ జరగదు. కమ్యూనికేషన్ జరగకపోతే ఏమైతే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. అందుకే మీకు యూజువల్గా
కమ్యూనికేషన్ పాసిబుల్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ కంప్యూటర్స్ మధ్య ఇంటర్నెట్లో వీటన్నింటిలో ఏం కావాలంటే ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ప్రోటోకాల్ ఫాలో అవ్వట్లేదు అంటే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వదు. అర్థమైనా లేదా? సో ఇప్పుడు మనకు మన దాంట్లో సో 3 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. అంటే వాట్ ఇస్ కమ్యూనికేషన్? మీరు ఇప్పుడు చూడాల్సిన వైర్లు అనుకోండి. ఇప్పుడు ఈ CPU, ఇది కెమెరా, అంటే దీనికి ఒక వైర్ కనెక్షన్ ఉంటుంది కదా, వైర్లో ఏం ట్రాన్స్ఫర్ అవ్వాలి? డేటా. సో ఈ మధ్యలో ఉన్న టైప్స్ ఆఫ్ డేటా వైస్ ఏంటి? టైప్స్ ఆఫ్ వైస్ ఏమేమి ఉన్నాయి? ఓకేనా? ఫస్ట్ SPI సిప్ ఉంటుంది, సీరియల్ డేటా పంపించుకోవడానికి. మనకున్న 3 టైప్స్ ఉంటాయి. అంటే సార్ దేంట్లో సార్ 3 టైప్స్ అంటే ఎంబెడెడ్ సిస్టమ్లో 3 టైప్స్. చిన్న వైర్లు కనెక్ట్ చేస్తాం కదా ల్యాబ్లో. మీరు IoT ల్యాబ్ చేశారు కదా, అప్పుడు ఆడిన బోర్డు చూసారు కదా, నోడ్ ఎంసీ, దానికి వైర్లు ఉంటాయి, జంపర్స్. అవే సింగిల్ బిట్ జంపర్ ఉంటుంది, మీకు మల్టీ బిట్ జంపర్ ఉంటుంది, బస్సు లాగా ఉంటుంది, వరుసగా 4-5 ఉంటాయి, దాని డేటా 8 బిట్ పోవచ్చు. అంటే ఆ బిట్స్, ఆ వైర్లు కూడా సమ్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. అప్పుడే ఇక్కడ ఉన్న డేటా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అర్థమవుతుందా? The wire itself has to follow some rule. అంటే ఎంత సైజ్ ఉండాలి ఈ వైరు, ఎంత ఎన్ని డేటా, ఈ మధ్యలో వైర్ కాపర్ వైర్ సైజ్ ఎంత ఉండాలి, ఇది ఎంత ఉండాలి, ఇది స్టాండర్డ్ రూల్. అది ఉన్నప్పుడే ఇక్కడ ఏకి ఇక్కడ బికి డేటా ఈ పక్క నుంచి ఈ పక్క, ఈ పక్క నుంచి ఈ పక్క డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అండ్ USB కేబుల్ చూసారా, యూనివర్సల్ సీరియల్ బస్, అది కూడా ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాల్సిందే. అంటే ఇక్కడి నుంచి డేటా తీసుకెళ్ళి అక్కడ పంపించాలి. సో ఎవ్రీథింగ్ మనం మాట్లాడుకునే కమ్యూనికేషన్ కాకుండా డివైస్లు మాట్లాడుకునే అన్ని కమ్యూనికేషన్స్కి మీకు ఏం కావాలి? ఒక ప్రోటోకాల్ కావాలి. ఇప్పుడు ఈ వైర్ నాకు సరిపోవట్లే అంటే, ఇప్పుడు ఇది తక్కువ డిస్టెన్స్ కానీ ఈ వైర్ బాగుంది, ఎక్కువ డిస్టెన్స్ వేరే వైర్ వాడతారు, అప్పుడు ఎలా ఉంటుంది అంటే దానికి వీ హ్యావ్ ఎంబెడెడ్ సిస్టమ్ 3 ప్రోటోకాల్స్ వస్తాయి. ఫస్ట్ వన్ ఇస్ సెట్, సెకండ్ వన్ ఇస్ I2C, SPI, I2C, నెక్స్ట్ UART. So these are the 3 embedded systems protocol wires for communication purpose. ఇది కంక్లూజన్. అర్థం? సో మీరు సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది అంటే ఎంబెడెడ్ సిస్టమ్ అంటే పిల్లోడికి చెప్పినట్టు సింపుల్గా చెప్పాలంటే, ఆ ఎంబెడెడ్ సిస్టమ్ కొనుక్కొస్తారు కదా ఆర్డినో బోర్డులు, అవి దానికి వైర్లు కనెక్ట్ చేస్తారు కదా, వైర్లు కనెక్ట్ చేస్తే డేటా పంపించుకోవాలి. ఆ వైర్లు ఫాలో అయ్యే ప్రోటోకాల్స్ 3 టైప్స్. దే ఆర్ SPI, I2C, UART. First of all, we have 3 protocols in embedded system. They are SPI, I2C, UART. SPI is nothing but serial peripheral interface. Okay. So here the data will be transmitted serially. ఇక్కడ 4 wires ఉంటాయి లోపల. అంటే లైక్ depends upon the wiring system 1, 2, 3, 4. ఓకేనా? నెక్స్ట్ ఒక సెండర్ ఉండాలి. సెండర్ ఇక్కడ మాస్టర్ అంటాం. మాస్టర్ ఎవడు పంపిస్తున్నాడో వాడు, ఎవడైతే రిసీవ్ చేసుకుంటున్నాడో వాడు మనం స్లేవ్ అంటాం. మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ ద్వారా చేస్తాం. సో ఇక్కడ 4 వైర్స్ ఉన్నందువల్ల మీకు డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. 4 వైర్లు 4 డేటా పోతుంది కదా. ఓకేనా? సో హియర్ ఇట్ ఈస్ ఫుల్ డూప్లెక్స్. ఫుల్ డూప్లెక్స్ అంటే ఈ పక్క ఈ పక్క డేటా పంపించవచ్చు, ఈ పక్కకి డేటా అన్ని టైం పంపించుకోవచ్చు. లైక్ మొబైల్ ఫోన్లో నువ్వు మాట్లాడచ్చు, అవతల మాట్లాడచ్చు, ఇద్దరు వెళ్ళచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఫుల్ డూప్లెక్స్. కమ్యూనికేషన్స్లో మీకు వచ్చింటుంది ఫుల్ డూప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్ అంటే అన్ని టైం ఒకటే మాట్లాడగలరు, ఒకటే చేయగలరు. సో యూజువల్గా దిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ SPI అండ్ I2C. హియర్ ఇట్ ఈస్ ఇంటర్ ఇంటిగ్రేటెడ్. సో ఇక్కడ రెండే ఉంటాయి. వీ హ్యావ్ ఓన్లీ 2 వైర్స్ హియర్, 2 వైర్స్ హియర్ అంటే ఇంటర్నల్గా. ఓకే. సో అట్ ఏ టైం ఒకటే కమ్యూనికేట్ చేయగలరు. దిస్ ఇస్ హాఫ్ డూప్లెక్స్. ఓకేనా? అండ్ ఇక్కడ ఈ రెండిట్లో వచ్చి మనకు మీకు సింక్రనస్ అసింక్రనస్ ఉంటుంది. వాట్ ఈస్ సింక్రనస్ అసింక్రనస్ కమ్యూనికేషన్ డిజిటల్ ట్రాన్స్లేటర్. సింక్రనస్ అంటే ఏంటి? వి రిక్వైర్ క్లాక్ టు కంట్రోల్. అంటే ఇక్కడ మీకు టైం పెట్టి ఇప్పుడు అందరూ కదలండి అని పెట్టాను, దట్ ఈస్ కాల్డ్ సింక్రనస్. నేను చెప్పినప్పుడే లేసి అందరూ పోవాలి, అంతే, మీ ఇష్టం లేచిపోవడానికి. అసింక్రనస్ అంటే ఎవరి బాడీ కూడా వెళ్ళిపోవచ్చు, అంటే నా క్లాక్ నా టైంకి సంబంధం లేదు. సో దిస్ 2 మెకానిజమ్స్ కమ్స్ అండర్
సింక్రనస్. ఇక్కడ 2 వైర్లే వాడతాం. వెరస్ UART మోస్ట్లీ యూస్ UART వైర్స్ ఉంటాయి కేబుల్స్. సో ఇక్కడ జస్ట్ 2 వైర్ కనెక్షన్స్ ఉంటాయి. ఇది అసింక్రనస్ అంటే ఏ డేటా ఎట్లయినా పంపించుకోవచ్చు. ఫుల్ డూప్లెక్స్ అసింక్రనస్. ఓకే, సో one is serial peripheral interface which has 4 wires and it follows master slave concept. It can send data immediately. Okay, it is a full duplex mode, synchronous mode. Synchronous oka clock extra untadi. Whereas I2C is a simple 2-wire concept which is having synchronous ఉంటుంది ప్లస్ డేటా ట్రాన్స్మిషన్ ఆఫ్ డూప్లెక్స్ అంటే అట్ ఏ టైం ఒకటే పంపించుకోగలుగుతారు డేటా. ఇది టైం ఇస్తుంది, ఈ టైం ఇస్తేనే డేటా పంపించాలి. ఆ టైం అయిపోయి మనం ఆపేస్తాం, మళ్ళీ ఇది టైం తీసుకుంటుంది, డేటా పక్క పంపిస్తాం. దిస్ కమ్స్ అండర్ I2C కాన్సెప్ట్. అంటే 3 వైర్లు కేబుల్, మీకు మీ పర్పస్ బట్టి ఏ వైర్ వాడాలో ఆ వైర్ వాడుకోవాలి. అర్థమైనా? అండ్ లాస్ట్ వన్ ఇస్ UART విచ్ ఇస్ అసింక్రనస్. అంటే ఒకసారి కనెక్షన్ పెట్టేశాక ఎప్పుడు డేటా ఎట్లయినా పోవచ్చు, ఇట్లయినా రావచ్చు, ఇటు తిరుగుతూ ఉండొచ్చు అక్కడికి టూ అండ్ ఫ్రో. అసింక్రనస్ టైంతో సంబంధం లేదు. అంటే మన నార్మల్గా పోర్ట్ కేబుల్ పెట్టామనుకో ఈ నుంచి డేటా వెళ్ళిపోతూనే ఉంటుంది, నువ్వు వెయిట్ చేయదు. డేటా వచ్చేసిందంటే వెళ్ళిపోతుంది, డేటా వచ్చేసిందంటే వచ్చేస్తుంది. అసింక్రనస్ కాన్సెప్ట్. ఇస్ ఇట్ క్లియర్? సో డిఫరెన్స్ బిట్వీన్ టేబుల్ ఇస్తాను రాసుకోండి. సో ఇన్ షార్ట్ is a SPI which is a synchronous one. It has 4 wires అంటే అక్కడ ఇట్లా మాస్టర్ హియర్, స్లేవ్ హియర్, ఇక్కడ 4 వైర్స్ ఉంటాయి. మాస్టర్ హియర్, స్లేవ్ హియర్. సో హై డేటా రేట్ స్పీడ్ ఉంటుంది, కాంప్లెక్స్గా ఉంటుంది ఎందుకంటే వైర్లు ఎక్కువ పెరిగాయి కదా, దీన్ని మెయింటైన్ చేయాలి, పవర్ మెయింటైన్ చేయాలి. అండ్ ఇట్ హ్యాస్ క్లాక్, బికాస్ ఆఫ్ సింక్రనస్ కోసం క్లాక్ ఉంటుంది. క్లాక్ మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ వాడుతుంది. ఫస్ట్ ఇది డేటా పంపించాలి, మళ్ళీ ఇది డేటా పంపించాలి, ఎవరు పంపించాలని డిసైడ్ చేసుకోవాలి. అండ్ ఇట్ హ్యాస్ క్లాక్, ఆ కంట్రోల్స్ ఉంటాయి, మన చేతిలో కంట్రోల్ ఉంటుంది ఇక్కడ, డేటా ఎప్పుడు పంపవాలి ఎప్పుడు. సో 10 నిమిషాల తర్వాత పోవాలంటే అప్పుడే ఇది పంపిస్తారు. 10 నిమిషాల అంటే ఈ లోపల దీనికి డేటా వచ్చా కూడా వెయిట్ చేయాలి ఇక్కడ. సో స్లో ప్రాసెస్. బట్ బికాస్ ఆఫ్ 4 వైర్స్ ఉన్నందువల్ల హై స్పీడ్ వెళ్ళగలదు, ఒకేసారి ఎక్కువగా వెళ్ళగలదు. ఓకేనా? హై డేటా స్పీడ్ అప్లికేషన్ ఇది వాడతారు. డైరెక్ట్గా యాక్చువల్ మైక్రో కంట్రోల్ ఉంది, 4-5 మైక్రో కంట్రోల్స్ ఉన్నాయనుకో, వాటన్నింటిలో ఎవరు డేటా పంపించాలి, మాస్టర్ పంపించాలా, స్లేవ్ పంపించాలా, మాస్టర్ పంపించాలి, స్లేవ్, ఇట్లా వెయిటింగ్ వీటన్నిటి కంట్రోల్ చేయడానికి ఈ వైర్ వాడతాం, SPI వైర్. ఇస్ ఫైన్. సో అండ్ ఇట్ ఈస్ సీరియల్ కమ్యూనికేషన్. ఆల్ కమ్స్ అంటే సీరియల్ పెరిఫరల్. నెక్స్ట్ ఇక్కడ I2C ఇది సింపుల్ వన్, అంటే అంత కాంప్లెక్స్ నాకు అవసరం లేదు, ఫుల్ డూప్లెక్స్ అవసరం లేదు, బోత్ వే కమ్యూనికేషన్ అవసరం లేదు, హాఫ్ కమ్యూనికేషన్ కాదు. బట్ నాకు క్లాక్ సింక్రనస్ ఉండాలి అనుకున్నాను, దీనికి వస్తాం. ఇది పెద్దది, ఇంత కాంప్లెక్స్గా వద్దు, నాకు ఇంత కాస్ట్ వద్దు, కాస్ట్ తగ్గించుకోవాలి ఇక్కడ. ఎప్పుడైతే కాస్ట్ తగ్గితే ఇట్ హ్యాస్ హాఫ్ డూప్లెక్స్. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మల్టీ మాస్టరింగ్ అంటే 4-5 పెట్టుకోవచ్చు, మాస్టర్లో ఒకటే కాదు, మాస్టర్ 4-5, స్లేవ్ 4-5 పెట్టుకోవచ్చు. స్పీడ్ కూడా మోడరేట్గా ఉంటుంది. యూజువల్ సెన్సార్లు కనెక్ట్ చేసి, మీకు సెన్సార్స్ ఉంటాయి కదా, IoT డివైస్ సెన్సార్ పెడతారు కదా, దాని వాడే వైర్ని మనం I2C వైర్స్ వాడతాం. సో అన్ని EPROMs కనెక్ట్ చేసామంటే వీటిలో క్లాక్స్ మ్యాండేటరీ. సెన్సార్లో డేటా మంచి వస్తున్నారో లేదని ఎవ్రీ టైం పల్స్కి మనం తీసుకుంటూ ఉండాలి, అందుకని EP చెక్ చేస్తాం. సో హియర్ UART ఇట్ ఈస్ అసింక్రనస్, అంటే ఇక్కడ క్లాక్ ఉండదు. వెన్ క్లాక్ ఈజ్ నాట్ దేర్, డేటా ఎప్పుడు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వచ్చిన డేటా వెళ్ళిపోతూ ఉండొచ్చు, అదే డేటా ఫ్రీగా ఉంటుంది. ఇట్స్ లైక్ ఇప్పుడు ఇక్కడ మీ కంట్రోల్ లేదనుకో, ఇట్లా మీరు బయటకు వెళ్తుండొచ్చు, వాళ్ళు లోపలికి వస్తుండొచ్చు, అలా సింక్రనస్గా ఉంటుంది డేటా. ఫుల్ డూప్లెక్స్ ఇప్పుడు కావాలన్నప్పుడు బోత్ సైడ్స్ డేటా, నో క్లాక్ అనేది ఉండదు, సింపుల్గా ఉంటుంది ఇక్కడ, కానీ స్లో ప్రాసెస్. దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ డేటా యాక్సిడెంట్స్ హియర్. సో దాన్ని లో లేటెన్సీ అంటారు, మనకు మిస్ అవుతుంది ఇక్కడ, అక్కడ మిస్ అవ్వదు ప్రాపర్గా తెలియదు. యూజువల్లీ GPS మోడల్, బ్లూటూత్ మోడల్స్ ఉంటాయి కదా, మనం IoTలో GPS మోడల్ కనెక్ట్ చేస్తాం కదా, బ్లూటూత్ మోడల్స్ పెడతాం కదా, వాటికి మీరు బ్లూటూత్ మోడల్ పెట్టారు ఎప్పుడన్నా? IoT మోడల్స్ ఉన్నాడు లాస్ట్ ల్యాబ్ చేస్తాం, మోడల్ పెట్టేప్పుడు వైట్ పిన్లు ఉంటాయి కదా, 4 పిన్లు గుచ్చుతారు, అవి దిస్ కమ్స్ అండర్ UART కేబుల్, ఆ వాయిస్. సో ఇవి యూజువల్గా నాకు పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్, అంటే వన్ వేనే ఈ నుంచి డేటా వెళ్ళిపోవాలి, లేదంటే ఆ నుంచి ఇది రావాలి. ఇది పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్స్ వాడతాం, అంటే నా పాయింట్ మీ పాయింట్ ఫిక్స్ అయినప్పుడు పాయింట్ టు పాయింట్ వాడతాం. ఇది సెన్సార్స్కి EPROMస్కి వాడతాం. ఇది మైక్రో కంట్రోలర్స్ అంటే బై కాంప్లెక్స్గా వాడతాం. స్పీడ్ ఆర్డర్ తీసుకున్నాం అనుకో, ఎవరు ఎక్కువ హైయెస్ట్ స్పీడ్? SPI. నెక్స్ట్ స్పీడ్ I2C. నెక్స్ట్ స్పీడ్ ఇది. కాంప్లెక్సిటీ తీసుకుంటే
సార్ సింప్లిసిటీ తీసుకుంటే UART I2C. సో నెక్స్ట్ అప్లికేషన్ వైజ్ తీసుకుంటే ఇది ఎప్పుడు వాడతాం? పాయింట్ టు పాయింట్. ఇది మల్టీ మాస్టర్, మల్టీ అవి 4 ఇవి 4 ఉన్నాం. ఇది మైక్రో కంట్రోల్స్ అర్థమైంది? ఓకే, అంటే వైర్లు ఏ ప్రోటోకాల్స్ ఎప్పుడు వాడాలి అనే దాని కదా.